వావి లేదు, వరస లేదు. ఎంతమంది గోపకాంతలతో రమించాడో, ఎంతమందితో తిరిగాడో, ఇది నడువడి అని చెప్పడం కుదరదు. కానీ ఇందులోనే ఆంతరముగా స్తోత్రం కూడా చేశాడు. అటువంటి వాడు, వావి వరసలు లేనివాడు, మానమర్యాదలు ఎరుగనివాడు, ఇటువంటి వాడికి అగ్రపూజ, సభలో వీడికన్నా తగినవారు లేరా? కృష్ణుడికి అగ్రపూజ ఏమిటి? ఇటువంటి కృష్ణుడు అగ్రపూజ అందుకున్నందుకు గాను ఇప్పుడే కృష్ణుడిని శిక్షిస్తాను అని తన గదాదండం తీసుకుని కృష్ణుడి మీదకి వెడుతున్నాడు. వెడుతుంటే కృష్ణ పరమాత్మ చూసి ఒక చిరునవ్వు నవ్వి వెంటనే సుదర్శన చక్రాన్ని స్మరించి ఆ చక్రాన్ని శిశుపాలుడి మీదకి ప్రయోగించారు. 100 తప్పులు పూర్తయిపోయి మేనత్తకి మాటిచ్చారు 100 తప్పుల వరకు కాపాడతాను అని. ఆ అధిక్షేపణతో 100 తప్పులు పూర్తయ్యాయి. సుదర్శన చక్రాన్ని ప్రయోగించగానే అది శిశుపాలుడి యొక్క కుత్తుక కత్తిరించి కింద పడింది. ఆ తల కింద పడిపోగానే సభలో హాహాకారాలు మిన్నుముట్టాయి. అందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మ జోలికెళ్లి దుర్మార్గుడు మరణించారు. 10 హుండీలు పెడితే బాగుండదా? 10 హుండీలు పెట్టకూడదా? పెట్టరు. అక్కడే హుండీ యంత్రం ఉంది కింద, అది లాగుతుంటుంది. ఎందుకంత డబ్బు వేయించుకోవడం వెంకటాచలపతి? ఎందుకు వెంకటేశ్వర స్వామి తలనీలాలు పుచ్చుకోవడం ఎందుకు? మంది సృష్టించిన వాడికి మన వెంట్రుకలు తక్కువయ్యాయా? పట్టుకెళ్ళి ఈ తలనీలాలు పుచ్చుకోవడం ఎందుకు? ఆయన తలనీలాలు పుచ్చుకోవడం వెనకాతల ధనాకర్షణ యంత్రము శ్రీచక్రము ఉన్నటువంటి దాని మీద ఆ హుండీ పెట్టడం వెనకాతల రహస్యం ఉంది. అహంకారమును తీసి పుణ్యమును ఇస్తారు ఆయన, పాపమును తీస్తారు. ఆ పాపము వెంట్రుకలను ఆశ్రయించి ఉంటుంది. అందుకని వెంట్రుకలను తీస్తారు. మనకి చొక్కాకి గుండీలన్నా పెట్టుకోడు, చొక్కాకి చిరుగుందేమోనన్నా చూసుకోడు. కానీ వీధిలోకి వస్తుంటే తలకాయ మాత్రం చాలా జాగ్రత్తగా దువ్వుకుంటాడు. అన్ని కథలు చెప్పి ఓ మాట అనేవారు, నాన్న కథ కంచికి మనం ఇంటికి, కథ కంచికి మనం ఇంటికి అంటే ఏమిటి ఆ మాటకు అర్థం? కథలన్నీ కంచికి వెళ్ళడం ఏమిటి అంటే, కథ కంచికి అన్న మాటకు అర్థం ఏంటంటే నీ కథ కంచి చేరడం అంటే కామాక్షి పరదేవతని చేరాలి. ఎవరావిడ? కామకోటి. కామకోటి అంటే ఏ కోరికకైనా హద్దు, మోక్షాన్ని కూడా ఇవ్వగలిగిన తల్లి. నీ కామము లౌకిక కామముగా కొంతకాలం ఉండి వైరాగ్యం అంకురించి ఈశ్వర కామము పుట్టి భగవంతుణ్ణి పొందాలనేటటువంటి ఆతృతతో ధర్మానుష్ఠానం చేసి పండిపోయి నువ్వు పరమేశ్వరుణ్ణి చేరిపోవాలి. ఈ మాట తల్లి కొడుకును అనలేదు, కొంచెం బాధ ఉంటుంది. ఆ మాట అనలేక నువ్వు పండాలని చెప్పడానికి నీ కథ కంచి కన్న దాంట్లో నీ తీసేసి కథ కంచికి మనం ఇంటికి అని తను చెప్పిన కథ కంచికెళ్ళినట్టు నీ కథ కంచికెళ్లాలని ఆశీర్వచనం.